హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ప్యూర్ ఘీ ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలి నేను ఈ వీడియోలోని చెప్తాను క్లియర్గా. చిన్న చిన్న టిప్స్ కూడా మీతోని షేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేను ఈ వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, అప్పుడే అర్థమవుతుంది మీకు. లేట్ చేయకుండా మనమందరం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 20 డేస్ నుంచి మేగడ్ని స్టోర్ చేసుకున్నాను. ఇది పాలు మేగడ తీసుకున్నానండి. ఇక్కడ చిన్న జాగ్రత్త తీసుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మనం స్టార్ట్ చేయకూడదండి. కొంచెం నార్మల్ అయిన తర్వాత అప్పుడు మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మేగడ్ని, అది మొత్తం మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చెప్తాను వినండి. మొత్తం మేగడ్కి మిక్సీ జార్లో వేసుకొని తర్వాత మనం మిక్సీకి రైట్ సైడ్ తిప్పి మిక్సీ చేస్తాము. బట్ ఇక్కడ అలా కాదు, లెఫ్ట్ సైడ్ తిప్పి మనం మొత్తం మిక్సీ చేసుకోవాలి. చూడండి, మన ముందు వెన్న ఎలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చల్లటి వాటర్ వేసుకోండి, లేదా నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. కూలింగ్ వాటర్ వేసుకుంటే వెన్న చాలా సపరేట్ అయిపోతుంది, కానీ నేను ఇక్కడ నార్మల్ వాటరే యూజ్ చేశాను. చూడండి, నేను చూపించినలాగా వెన్న మొత్తం సపరేట్ చేసుకోండి. నేను ఇక్కడ గేదె పాలుతోని నెయ్యి చేస్తున్నాను. ఇక్కడ నేను గేదె పాలు పైన వచ్చిన మేగడ్ని స్టోర్ చేసుకున్నాను. చాలా మంది ప్యూర్ ఘీ చేసుకోవాలి అంటే ఆవు పాలు పైన వచ్చిన మేగడ్ని కూడా స్టోర్ చేసుకుంటారు, లేదా గేదె పాలు పైన వచ్చిన మేగడ్ని కూడా స్టోర్ చేసుకుంటారు. మొత్తం తీసుకున్న వెన్నని ఒక కడాయిలో తీసుకొని నెక్స్ట్ గ్యాస్ పైన పెట్టండి. చూడండి, మొత్తం వాటర్ పైకి వస్తుంది. అలాగా దగ్గర అయిన వరకు మనం గ్యాస్ మీద పెట్టాలి. చాలామంది పెరుగు పైన వచ్చిన మేగడ్ని కూడా కలెక్ట్ చేసుకొని దాంతో కూడా ఘీ చేస్తారు. ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఘీ చేయాలంటే కొంచెం టైం పడుతుందండి. నేను చూపించినలాగా మధ్య మధ్యలోని గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలండి. దగ్గర వచ్చిన వరకు మనం కలుపుతూనే ఉండాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టే మనం ఈ ఘీ మొత్తం చేయాలి. లేదు అంటే ఘీ టేస్ట్ చాలా డిఫరెంట్గా వచ్చేస్తుందండి. చాలా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. అది మొత్తం అంటకుండా మనం నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఘీ రెడీ అయిపోయింది. 10 to 15 minutes కూల్ అవ్వటానికి పక్కన పెట్టండి. తర్వాత నేను చూపించినలాగా మొత్తం ఘీని ఫిల్టర్ చేసుకోండి. బయట ఘీ కంట ఇంట్లో ఘీ చేస్తే చాలా ఇష్టంగా తింటామండి మనము. ఇంట్లో కొంచెం నెయ్యి చేసినా చాలు, అది మనకి హ్యాపీగా ఉంటుందండి. ఒక్కటి మాత్రం చెప్తానండి, గేదె పాలతోని నెయ్యి చేస్తే ఇంట్లో చాలా స్మెల్ వస్తుంది, తర్వాత నార్మల్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన ముందు ప్యూర్ ఘీ రెడీ అయిపోయింది.